మోడల్కి తయారు చేశారు. అలాగే మొదట్లోనే ఏదో డిస్టర్బెన్స్ చేసి ఇది యాప్ చేస్తే ఆగిపోతానని అనుకున్నాడు ఆయన. నేను ఆగను, నేను తప్పు చేయగలను, నేను ఆగను. చాలా కామెంట్లు చేసాడు, అంటే కామెంట్ చేస్తే ఆగిపోతాడు పడిపోయి అనుకో. నాకు భయపడడం పని లేదు, నాకు దేని మీద రూపాయి తినవలసిన పని లేదు, అవసరం లేదు. 45 సంవత్సరాల్లో ఇలా పని చేశాను, 40 సంవత్సరాలు పని చేయాలి, ఎక్కడ మాట లేదు. కానీ నిన్న మాత్రం ఆయన దొరబాబు గారు పేదోళ్ళు భూములు లాగేసాడు, కరప్షన్ గారిపోయాడు, డబ్బులు తినేస్తాడంటే. ఇప్పుడు 8 సంవత్సరాలు నేను 12 సంవత్సరాలతో ఒక మనిషి ఒకడు నేను రూపాయి పుచ్చుకోవాలని ఎవడు అనలేదు. కానీ దొరబాబు దాని మనిషి రాజకీయం అదంతా కూడా. అంటే నేను బెదిరిపోయి అన్ని మానేస్తాడు, వెనక్కి అయిపోతాడు అనుకో. వెనక్కి వెళ్ళను, డెవలప్మెంట్కి ఇంకా బాగా చేస్తాం. మీరందరూ కూడా ఎంక్వైరీ చేసుకోండి, బిల్డింగ్ చూసుకోండి, లబ్ధిదారులు అడగండి, లబ్ధిదారులకు సైడ్ అప్ చెప్పే వాళ్ళు అడగండి, రోడ్డు చూడండి, అన్నీ చూసుకోండి. చూసింది తప్పించి మరి ఆయన మాట్లాడి మేము ఖండించడం. ఇప్పటికే భవిష్యత్తులో మా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన వచ్చాడు, నాకు అప్పచెప్పి అయితే నేను కూటపోతాను కడతాను. అందుకని నేను కానీ కట్టాను. దాన్ని 5 సంవత్సరాలు కూడా మూల పెట్టాడు. నేను వచ్చాను, ఒక 25 లక్షలు ఇచ్చి బాగు చేసి మళ్ళీ లైన్లో. అలాగా ఆయన హామీ ఇచ్చిపోతాడు, 3 కూడా చేయడు. అబద్ధాలు చెప్పడం మాకు అలవాట్లేదు. మాట చెప్తే పాట పూర్తి చేస్తున్నాను. నీ అబద్ధాలను కూడా చిట్ట ఇప్పని ఇస్తాను. నేను అబద్ధాలు మాట్లాడు, మాకు అవసరం ఆ పని. నేను కూడా నేను కామెంట్ చేయడానికి పని లేదు, నా పని నాది. నేను పెద్దాపురం నియోజకవర్గంలో 3 సార్లు నన్ను నెగ్గించే ప్రజలు. నేను రుణం తీర్చుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. పూర్తిగా ఇక్కడే ఉంటాను, ఇక్కడే పని చేస్తాను. నీలాగా అమెరికాకి రాను. నేను ఒక రోజు కూడా నియోజకవర్గం వదిలిపెట్టాను. ఎక్కడ హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక రోజు నీ బాబు మా పెద్దపురం అయిపోతుంది అనుకుంటాను. నువ్వు అమెరికా వెళ్ళి హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ వస్తావు. నువ్వు దాన్ని కామెంట్ చేయడానికి అవసరం లేదు. నువ్వు పార్టీపరంగా ఉంటూ ఇన్ఛార్జిగా ఉండిపోదు. అని కూడా మీరు చంద్రబాబు గారు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చూడాలి తప్పించి ఓటు చేయడం చూడదని చెప్పి గత 5 సంవత్సరాల్లో కూడా మమ్మల్ని ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను ఒక పని కూడా చేయలేదు, ప్రోటోకాల్ పార్టీ చేయడం లేదు, ఎక్కడ చేయలేదు. నేను కామ్గా ఉన్నాను. నువ్వు ఎన్నో తప్పులు చేసావు, ఆ తప్పులన్నీ చెయ్యాలని ఊరుకున్నాను. నువ్వు తప్పు చేసి గొంతులో పడ్డావు. నేను ఎక్కడ కామెంట్ చేయలేదు, కామెంట్ చేశాను కానీ తప్పు జరుగుతుందని చెప్పాను అంతే. అంతవరకు రోడ్డు మీద వెళ్ళలేదు. రోడ్డు మీద కేసు పెట్టి జైల్లో పెట్టు. చేత ఎన్ని తప్పులు జరిగాయో అందరికీ తెలుసు. లేదా ఎలాంటి తప్పులు మేము చెయ్యం, నీకు అడగ అవకాశం తప్పులు చేయం. లేదా మాది అభివృద్ధి చేయం. మాది అంచేత మీ అభివృద్ధి చేసి ఈ పెద్దాపురం నియోజకవర్గానికి అంటే ఒక పట్టణాలే కాదు, గ్రామాలు కూడా, గ్రామాలు ప్రతి గ్రామాన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని పనులు చేస్తాం. రోడ్లు వేసాం, డ్రైన్ కట్టాం, మంచిని కట్టాం, అన్ని రోడ్లు కూడా కనెక్షన్ ఇచ్చాం. గ్రామం కనెక్షన్ ఇచ్చాం, బ్రిడ్జెస్ కడుతున్నాం, చేస్తున్నాం. చేత పెద్ద వ్యాపారాన్ని 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్తే సరే 7 కోట్లతో ఖర్చుపేట వస్తుంది. రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో వృద్ధాశ్రమం కడుతున్నారు. వీటికి రహదారులు అవసరం. అయితే వీటికి రాకుండా అడ్డుకోవడం కోసమే ఈ ఆరోపణ చేస్తారు అనుకోవచ్చా వైసీపీ వాళ్ళు? అంటే దీనికి దానికంటే ఇదివరకు లేఅవుట్ వేసిన వాళ్ళు ఈ పార్ట్నర్స్, ఆ పార్ట్నర్స్కి ఏదో ఉపకారం అయిపోతుందని బాధ. మేము ఒక లేఅవుట్ వేస్తే నా ఆలోచన, నేను పెద్దపురంలో చెప్పుకోండి, నేను ఒక మంచి లేఅవుట్లు వేయండి. మంచి లేఅవుట్లు వేస్తే అది పట్టణం అభివృద్ధి చెందుతుంది. పట్టణం అభివృద్ధి చెందితే భూమి వాల్యూ పెరుగుతుంది. భూమి వాల్యూ పెడితే చాలామంది బయటకు వస్తారు, కాపురాలు వస్తారు. అలాగా దీనికి ముందే రోడ్డు ఉంది, ఈ రోడ్డు పర్లేదు. అలాగే ఆల్రెడీ రోడ్లు 4-3 ఉన్నాయి లేఅవుట్కి. అంటే అది వాళ్ళ పార్ట్నర్స్ మరి ఎలాగెళ్ళకి గొడవలు ఏంటో తెలియదు. కానీ ఆ గొడవలో ఇది బయటికి పెట్టాడు, అది మళ్ళీ పెట్టి మా అబ్బాయిని పెట్టాడు. మా అబ్బాయి సంబంధం అండి, వాళ్ళకి రిలేటెడ్ వాడు ఎల్ఐడి రిలేటెడ్ చాలామంది ఉన్నారు, చాలామంది చేస్తున్నారు. ఎప్పుడు ఎవరి జోలికి మాకు పని లేదు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో
జగనన్న లేఅవుట్ల కింద ఎక్కడో దూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కొంతమంది నివసిస్తున్నారు, కొంతమంది నివసించలేదు. వాటికి కనీసం ఎప్పటికీ కనీస వసతులు కూడా లేవు. ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు జగనన్న లేఅవుట్లో ఆయన నియోజకవర్గంలో కట్టింది సోమవారకోట ఊరు కట్టాడు, ఇక్కడ ఊరు కట్టాడు. ఈ రెండు సైడ్ పనిచేసే సైట్లు కనవా సైట్ అన్నీ కూడా రైతు దగ్గర తక్కువ ధర కొని గవర్నమెంట్కి ఎక్కువ ధర పుచ్చుకొని పనిచేయని సైట్స్ అన్నీ కూడా ఈ రెండే పనిచేసి. ఆ సామర్లకోట కూడా గవర్నమెంట్ది, అది కూడా ఇవాళ దారి లేవు. నేను వెళ్తే నిన్న వాళ్ళందరూ అడిగితే డ్రైనేజ్ ఒకటి రోడ్డు ప్రపోజల్ పెట్టాను. ఈ లేఅవుట్ కూడా మేము అనగా కంచిపేట అన్నాం కనుక ఈ లేఅవుట్ అంతా కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లన్నీ కూడా చేస్తాం, డ్రైన్లు చేస్తాం, లైటింగ్ ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, అన్ని మాది బాధ్యత చేత. అక్కడ కూడా ఏదో జగనన్న లేఅవుట్ పేరున్నా దాన్ని కూడా అభివృద్ధి చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నేను నెగ్గిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలందరికి సమానం, ఏ పార్టీ అనేది కాదు, అందరికీ సమానం చేయాలి. మేము పని చేస్తేనే వాళ్ళందరూ కూడా మాకు ఓట్లేస్తారు. అంచేత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 10 కాలం కంటిన్యూ అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు మెచ్చి కొనసాగాలి. అంచేత దాని ద్వారా వాళ్ళిద్దరి ఆశయాలు కట్టుబడి మేము పనిచేస్తామని చెప్తాం. మొన్న రామచంద్రపురంలో వైసీపీ కాపు నేతలందరూ కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో కాపులకు ఏమీ చేయలేదు, పవన్ కళ్యాణ్ మీద తిరగబడేలా కూడా చేయాలని చెప్పి కూడా చెప్పారు. దీనికి చాలా హిస్టరీ ఉంది. 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు, ఆ పాదయాత్ర వచ్చినప్పుడు మేమే కూడా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే మా కాపులకి ఎదురు చేయండి, కాపులందరూ కూడా మనకు వస్తారని చెప్పి బీసీలో చేస్తారని చెప్పి మేము అందరూ నాయకత్వం అయింది. నేను ముందుకెళ్ళాం. కూడా పాదయాత్ర చేసినప్పుడు పిఠాపురం వచ్చేటికి బీసీకి ఇస్తానని చెప్పాడు. ఆయన అన్నమాట ప్రకారం కమిషన్ వేసాడు, క్యాబినెట్లో పెట్టాడు, అసెంబ్లీలో పెట్టాడు, తీర్మానం చేసాడు, ఇచ్చాడు. తర్వాత ఈ ఊళ్ళో ఇవన్నీ గొడవలు వచ్చి ముద్రగడ పద్మనాభం గారు కూడా చాలా గొడవలు చేశాడు. దాన్ని అందరూ కౌంటర్ చేసుకొచ్చాం, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం. కార్పొరేషన్లో కూడా విదేశీ విద్యకి 3 మందిని పంపారు. హ్యాపీగా వేయాలి, ఉద్యోగాలు చేస్తున్నారు విదేశీ. అలాగే 10 కుటుంబాలకి లోన్లు, కాపు కుటుంబాలు లోన్ ఇవ్వాలని చెప్పి లోన్లు ఇచ్చాం. కళ్యాణ మండపాలు కట్టాలని కళ్యాణ మండపం కూడా ఆ కళ్యాణ మండపంలో ఇప్పుడు ఆగిపోతే అన్నీ కూడా పూర్తి చేస్తాను. అన్ని కార్యక్రమాలు ఇలా కాపుల ద్వారా చేశాం. ఇలా స్వార్థంతో ఇలా ఈ కాపు నాయకులు, వైసీపీ నాయకులు ఆ రోజు పిఠాపురం జగ్గంపేటకు వచ్చి నేను కాపులు రిజర్వేషన్ అన్నది జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అలాంటి కానీ భుజాన్ని వేసుకెళ్ళాడు. అలాంటి వాడిని భుజాన్ని వేసుకెళ్తున్నారు. అప్పుడే నేను చేయనప్పుడు భుజాన్ని వేసుకెళ్ళారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఓడే దారి. ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు, అందరం కలిసి ఉంటే కానీ రాదని చెప్తున్నాడు. కులంతో సంబంధం లేదు, కులాలు అభిమానం ఉంటే వస్తే దానికి తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సామాజిక వర్గాన్ని ఆయన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్ అయినా మా పొత్తులో భాగంగా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఇవన్నీ కూడా మూడు పార్టీలు కలిసి వీళ్ళు ఓడించారు. జగన్ పార్టీ ఓడించారు. అంతేకాక జగన్ పార్టీ ఓడించాము, రేపొద్దున పార్టీ మరి పోతుందని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీలో కూడా విలీనం చేయడానికి కూడా ఆలోచనలు వచ్చినాయి. మరి నాయకులందరూ కూడా అంబటి రాంబాబు కానీ ఏదో చెప్తూ ఉంటాడు. అంబటి రాంబాబు గారు ఆయన పాదయాత్ర చేస్తాడు, చేయమని పాదయాత్ర. నాయకులందరూ కూడా అవుట్డేట్ నాయకు రోజు మైకెట్టుకుని వాయించడం. నేను చెప్పాం, మేము ఉన్నది చెప్తాం, జరిగింది చెప్తాం, చేయవలసింది చేస్తాం. చేత కాపు నాయకులకి జరిగింది చంద్రబాబు నాయుడు పరిపాలన జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒప్పిస్తాం. మళ్ళీ మనకు కావాల్సిన కార్పొరేట్ నుంచి ఏదో లోన్ కానీ కార్పొరేట్ కానీ బిల్డింగ్ అని కూడా మేము అడిగి మళ్ళీ మేము చేస్తామని చెప్తే ఏమంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే అయిపోయినట్టు కాదు. ఒక కాపులకి కావాల్సింది రిజర్వేషన్ అడిగాం, అవన్నీ కూడా ప్రాసెస్ అన్నీ చుట్టూ ఇప్పుడు సాయి కృష్ణ ఎంక్వైరీ చేసాం. ఇప్పుడు ఎంక్వైరీ చేసాం, మేము వదిలిపెట్టలేదు, ఎంక్వైరీ చేసాం.
చేత